హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగానికమ్మ స్టూడెంట్స్. ఇవాళ మనం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి కార్పొరేట్ అకౌంటింగ్ నుంచి సిక్స్త్ వీడియో అప్లోడ్ చేస్తున్నామండి. ఆల్రెడీ 5 వీడియోస్ అప్లోడ్ చేసేసాం మనం. ఇవాళ సిక్స్త్ వీడియోలో కాంప్రహెన్సివ్ ప్రాబ్లం నెంబర్ 13 స్క్రీన్ షేర్ చేద్దాము. ఈ వీడియోలో మనము షేర్స్ ఇష్యూ చేయడం, అలాగే ఇష్యూ చేసిన షేర్స్లో నాన్ పేమెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఫర్ఫిట్ చేయడము, తర్వాత రీఇష్యూ చేయడము, నెక్స్ట్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కూడా అడిగారు. Illustration 13, page number 27. Priyanka Industries Limited has an authorized capital 2 lakh rupees divided into shares of rupees 100. Of these, 600 shares were issued as fully paid for payment of machinery purchase from Z Limited అండి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఒక అసెట్ పర్చేస్ చేశారండి. ఎక్కడ నుంచి అంటే జెడ్ లిమిటెడ్ నుంచి. ఓకేనా, జెడ్ లిమిటెడ్ మెషినరీ పర్చేస్ చేయడం ఇక్కడ పాయింట్. తర్వాత 2 lakhs డివైడెడ్ ఇంటూ షేర్స్ 100 అంటే 2 lakh రూపీస్ డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2000 షేర్స్ అండి. ఆథరైజ్డ్ క్యాపిటల్ 2000 షేర్స్తో ఈ కంపెనీ ఏర్పడింది. 2000 షేర్లు అనమాట. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 2000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 100 ఈచ్. క్లియర్. అయితే ఈ 2000 షేర్లో చూడండి, ఈ 2000 షేర్స్లో 600 షేర్స్ని ఇష్యూ చేసిందండి. ఎందుకు అంటే మెషినరీ ఆఫ్ దీస్ 600 షేర్స్ వర్ ఇష్యూడ్ యాజ్ ఫుల్లీ పెయిడ్ ఫర్ పేమెంట్ అంటే 100 రూపీస్ అంటే 600 ఇంటూ 100 రూపీస్ 100 ఈజ్ ఈక్వల్ టు 60,000 రూపీస్ అనమాట. ఎందుకు అంటే మెషినరీ పర్చేస్ చేసింది, అందుకోసం అనమాట. ఫుల్లీ పెయిడ్ 100 షేర్స్. ముందు దానికి అసెట్ ఎంట్రీ రాసుకుంటాం. దేనికండి? అసెట్ పర్చేస్ చేసినందుకు జెడ్ లిమిటెడ్ నుంచి, తర్వాత జెడ్ లిమిటెడ్కి ఈ క్యాపిటల్ ఈ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇష్యూ చేసినందుకు మనం 2 ఎంట్రీస్ రాసేసుకుంటాం. అంతవరకు క్లియరా మీకు? ఒక్క నిమిషం అండి, పెన్ మారుద్దాం మనం. ఓకే, రైట్. నెక్స్ట్ పాయింట్. ఇంతవరకు అర్థమైంది కదా? అంటే 2000 షేర్స్లో మొత్తము కూడా ఇష్యూ చేయలేదండి. ఓన్లీ 600 షేర్స్ని ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 100 ఫుల్లీ పెయిడ్ అంటే 100 రూపాయలు కూడా వాల్యూ చేసేసి మొత్తం 60,000 రూపీస్కి పర్చేస్ చేసింది మెషినరీ జెడ్ లిమిటెడ్ నుంచి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ నుంచి ఇంకో పాయింట్ మొదలవుతుందండి. ఇంకా 800 షేర్స్ వర్ సబ్స్క్రైబ్డ్ బై ద పబ్లిక్ అండ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ ₹50. చూడండి, మొదటి సంవత్సరంలో ఏం చేసింది అంటే 600 అయిపోయిన తర్వాత ఇంకో 800 షేర్లని ఇష్యూ చేసిందంటండి. అయితే 100 రూపీస్ ఈచ్ కదండి. అయితే 100 రూపీస్లో ఒక 50 రూపీస్ ఫస్ట్ ఇష్యూ చేసింది. అంటే ఫస్ట్ కాల్డప్ చేయాలనుకుంది 50 రూపీస్ని. ఆ కాల్డప్ ఎలా చేసిందనేది చూద్దాం ఇప్పుడు. ఇదిగోండి, డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ 50 rupees per share was called up, payable 20 rupees on application, 10 rupees on allotment, 10 rupees on first call, 10 rupees on second call. అంటే 20 plus 10 plus 10 plus 10. ఓకేనా, మొత్తం టోటల్ 50 రూపీస్. అంటే అప్లికేషన్ మీద 10 అండి. అప్లికేషన్ మీద 10, ఇది అలాట్మెంట్, ఇది ఫస్ట్ కాల్, ఇది ఫైనల్, ఇలా. ఓకేనా, సరే ఏమైందో చూద్దాం. ద అమౌంట్స్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ షేర్స్ వర్ యాజ్ ఫాలోస్. ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటే చూద్దాం. 600 షేర్ల మీద ఫుల్ అమౌంట్ కాల్డ్ అప్. అంటే మొత్తం 800 షేర్స్ ఇష్యూ చేస్తే 600 షేర్స్ మాత్రం మొత్తం అంటే ఏంటి, 50 రూపాయలకి కూడా మొత్తం అమౌంట్ వసూలు చేసేసుకుందండి, రిసీవ్ చేసుకుంది. అంటే 200 షేర్స్ ఏంటి అంటే అన్పెయిడ్గా మిగిలిపోయినాయి. అయితే ఎంత అమౌంట్ పే చేశారు, ఏ ఇన్స్టాల్మెంట్స్ పే చేశారు చూద్దాం. అర్థమవుతుందండి. 600 మీద మాత్రం ఫుల్లీ పెయిడ్ అండి, ఫుల్లీ పెయిడ్. క్లియరా? ఒక 200 మీద మాత్రం మరి ఏ ఇన్స్టాల్మెంట్స్ పే చేశారో చూద్దాం మనం. ఇంతవరకు మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఓకే, నెక్స్ట్ ఆన్ 125 షేర్స్ 40 రూపీస్ పర్ షేర్ అంటండి. 125 రూపీస్ మీద 40 రూపీస్ పర్ షేర్ అట. ఓకే, తర్వాత 50 షేర్స్ 30 రూపీస్ పర్ షేర్, 25 షేర్స్ 20 రూపీస్ పర్ షేర్. తర్వాత ద డైరెక్టర్స్ ఫర్ఫీటెడ్ ద 75 షేర్స్ ఆన్ విచ్ లెస్ దాన్ 40 రూపీస్ పర్ షేర్ హ్యాడ్ బీన్ పేడ్. నేను మీకు అర్థం కావడానికి దీన్ని చిన్నగా మార్చి నేను రాస్తాను. ఏం రాస్తాను అంటే ఇక్కడ ముందు వినండి. 600 షేర్లు మీద ఫుల్ అమౌంట్ కాల్డప్ చేశారు.
125 షేర్స్, 50 షేర్స్, 25 షేర్స్ అని ఇలా రాశారు కదండి. ఒక్కసారి చివరి నుంచి రండి. 25 షేర్స్ మీద 20 రూపీస్ పర్ షేర్, ఫర్ ఫీచర్ తర్వాత వద్దాం. 20 రూపాయలు మాత్రమే కంపెనీ ఇదిగోండి రిసీవ్ చేసుకుంది. ఇక్కడ అర్థమవుతుందా? రిసీవ్ చేసుకుంది. చివరి నుంచి వస్తున్నా నేను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాం. ఆన్ 25 షేర్స్ 20 రూపీస్ పర్ షేర్ అంటే అర్థం ఏంటి అంటే అప్లికేషన్ మనీ ఎంత అండి మీకు? అప్లికేషన్ మనీ వచ్చేటప్పుడు 20 రూపీస్. అంటే ఈ 25 షేర్స్ కలిగినటువంటి షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నాడో ఈ షేర్ హోల్డరు ఎన్ని షేర్స్ అండి? షేర్ హోల్డర్ హ్యావింగ్ 25 షేర్స్, 25 షేర్స్, ఓకేనా? ఓన్లీ పెయిడ్ ఫర్ అప్లికేషన్ మనీ. అప్లికేషన్ అంతే, ఓన్లీ పెయిడ్ ఫర్ అప్లికేషన్. అప్లికేషన్స్ వరకు మాత్రమే పే చేశాడు. ఎవరండి? ఇదిగోండి ఇక్కడ రాసానికి ఎదురుగా ఇదిగోండి ఈ షేర్ హోల్డర్, 25 షేర్స్ కలిగినటువంటి షేర్ హోల్డర్. అంటే ఏంటి? రిమైనింగ్ అలాట్మెంట్ మనీ పే చేయలేదు, ఫస్ట్ కాల్ పే చేయలేదు, నెక్స్ట్ సెకండ్ కాల్ పే చేయలేదు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈ 25 షేర్స్ హోల్డ్ చేసిన వ్యక్తి నెక్స్ట్ కాల్స్ అలాగే అలాట్మెంట్ నెక్స్ట్ కాల్స్ పే చేశారని చెబితేనే మనం ఇది ఒక్కటే పే చేయలేదు మిగిలినవి పే చేశారు అనుకోవాలి. కానీ ఏమీ చెప్పకపోతే అంటే సమ్ లెక్క ప్రాబ్లం సైలెంట్గా ఉంటే ఈ 25 షేర్ హోల్డర్ ఎవరైతే కలిగి ఉన్నారో, షేర్స్ హోల్డ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఓన్లీ అప్లికేషన్ మనీనే ఆయన పే చేశాడు కాబట్టి మిగిలినవి కూడా పే చేయలేదని మనం అనుకోవాలి. అది అర్థం చేసుకోండి. రైట్? ఇక్కడ స్టార్ట్ అయ్యాడండి. ఈ 25 షేర్స్ హోల్డ్ చేసినటువంటి వ్యక్తి ఓన్లీ అప్లికేషన్ మనీనే పే చేసి ఇక నెక్స్ట్ ఏవి కూడా పే చేయలేదు అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్ ఓన్లీ అప్లికేషన్ మనీ పే చేశాడు అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ అప్లికేషన్ మనీ. క్లియరా? తర్వాత ఇంకా పైకి వద్దాం. ఇదిగోండి 50 షేర్స్ హోల్డ్ చేసిన అతను 30 పర్ షేర్ పే చేశాడు. అంటే ఈయన కొంచెం పర్వాలేదండి. ఏంటంటే ఈయన అప్లికేషన్ మనీ పే చేశాడు. అప్లీ ఎంతండి? 20. అలాగే అలాట్మెంట్ కూడా పే చేశాడు 10. సో మొత్తం 30 రూపీస్ పర్ షేర్ పే చేశాడు. కాబట్టి ఈయన ఏమి పే చేయలేదు అంటే ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ పే చేయలేదు. ఇవి 50 షేర్ హోల్డర్స్ కలిగినటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకోవాలి. ఈ 25 షేర్స్ హోల్డ్ చేసినటువంటి వ్యక్తి ఓన్లీ అప్లికేషన్ మనీనే పే చేశాడు. అంటే దీన్ని బట్టి మీకు నెక్స్ట్ అలాట్మెంట్ మనీ ఇవన్నీ పే చేయలేదని అంటున్నారు కదండి. ఇదిగోండి ఓన్లీ అప్లికేషన్ మనీ అంటే ఏంటంటే ఈ 50 షేర్ హోల్డర్స్ దగ్గరికి వచ్చి చేరాలండి. ఈ పాయింట్ కూడా అంటే 50 + 25, 50 + 25 అంటే ఈ 25తో పాటు అదనంగా ఇంకో 50 షేర్స్ కలిగినటువంటి షేర్ హోల్డరు కలిశాడు అలాట్మెంట్ దగ్గర. అర్థమైందా? అది అంటే ఈ 25 షేర్స్ కలిగినటువంటి షేర్ హోల్డర్ ఏమో అప్లికేషన్ మనీ మాత్రమే పే చేశాడు. ఈ 50 షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏమేమి పే చేశాడు అంటే అప్లికేషన్తో పాటు అలాట్మెంట్ కూడా పే చేశాడు. కాబట్టి ఇక్కడ 30 పర్ షేర్ అని వచ్చింది. అర్థమైందా? ఓకేనా? క్లియరా? తర్వాత ఇంకా రండి. అలాగే ఈయన అప్లికేషన్ అండ్ అలాట్మెంట్ పే చేశాడు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ పే చేయలేదు. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఈయన హోల్డింగ్ ఎన్నండి? 125 హోల్డ్ చేసినటువంటి షేర్ హోల్డరు అప్లికేషన్ 20 పే చేశాడండి బుద్ధిమంతుడు. తర్వాత అలాట్మెంట్ 10 కూడా పే చేశాడండి. తర్వాత ఫస్ట్ కాల్ కూడా పే చేశాడండి 10. అంటే టోటల్గా 40 రూపీస్ పే చేశాడండి ఈయన గారు. 125 షేర్లు కలిగినటువంటి ఈ షేర్ హోల్డరు. అంటే ఓన్లీ ఇక్కడ రాసిన హీ డిడ్ నాట్ పే ఓన్లీ సెకండ్ కాల్. క్లియరా? ఈయన హీ డిడ్ నాట్ పే. హీ అంటే ఇక్కడ మనకి 25 షేర్ హోల్డర్ కూడా ఉంటాడు. ఈ 50 వరకే నేను రాస్తున్నాను. ఏమేం పే చేయలేదంటే ఇక్కడ ఈయన ఫస్ట్ అండ్ సెకండ్. ఓకేనా? ఫస్ట్ అండ్ సెకండ్ ఇలాగే రాద్దాం. ఫస్ట్ అండ్ సెకండ్ పే చేయలేదు. ఈయనండి పాపం ఈయన అసలు చాలా అసలు భలేవాడు. అలాట్మెంటు లేదు, ఫస్ట్ లేదు, అలాగే సెకండ్ లేదు. ఇదండి విషయం. ఇలా తీసుకోండి. ఇక్కడ నుంచి రండి, కింద నుంచి రండి. క్లియరా? అంటే టోటల్గా వచ్చేటప్పటికి మనకి ఈ 25 షేర్స్ హోల్డ్ చేసిన ఆయన అప్లికేషన్ మనీ మాత్రమే పే చేశాడు. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ కలుస్తాడు. అర్థమైందా? మళ్ళీ ఈ ఇద్దరు కలిసి ఎక్కడ కూడా కలుస్తారంటే ఈ 25 + 50 కలిసి అంటే 25 + 50 +
కలిసి ఈ 25 అర్థమవుతుందండి. 125 కలిస్తే ఇక్కడ ఉన్న 125 కలిస్తే మొత్తం 200 షేర్ల మీద మనకి టోటల్ అమౌంట్ అనేది అన్ని కాల్స్ అనేది కూడా పే చేసి లేరు. కాబట్టి టోటల్ కాల్స్ మీద పే చేసింది ఎవరు అంటే ఓన్లీ 600 షేర్లు హోల్డ్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే. అర్థమైందా? ఇవి 3 కలిపితే ఇక్కడ నుంచి 3 కలిపితే మొత్తం 200 షేర్స్ వచ్చినాయి. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. క్లియరా? ఇక్కడ ఏమీ లేదండి, ఒకటే ఒక విషయం. ఒకసారి 25 షేర్లు కలిగినటువంటి వ్యక్తి నుంచి రండి మళ్ళీ. ఈ 25 షేర్స్ హోల్డ్ చేసిన అతను ఓన్లీ అప్లికేషన్ మనీనే పే చేశాడు, ఇంకా ఏమీ పే చేయలేదు. తర్వాత ఈ 50 షేర్స్ హోల్డ్ చేసిన ఆయన అప్లికేషన్ మనీతో పాటు అలాట్మెంట్ మాత్రమే పే చేశాడు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ పే చేయలేదు. ఈ 125 షేర్స్ హోల్డ్ చేసిన ఆయన ఓన్లీ ఫస్ట్ కాల్ మాత్రమే, ఫస్ట్ కాల్ వరకు మాత్రమే పే చేశాడు, ఫైనల్ కాల్ పే చేయలేదు. అర్థమైందండి? ఈ 25 మాత్రం ఏదీ పే చేయలేదు, ఓన్లీ అప్లికేషన్ తప్ప. ఈ 50 మాత్రం అప్లికేషన్ అలాట్మెంట్ పే చేశాడు. ఈ 125 మాత్రం ఏం చేశాడండి? ఓన్లీ ఫైనల్ కాల్ పే చేశాడు. ఇది అర్థం చేసుకోండి చాలు నాకు. క్లియర్? అర్థమైందా? ఇక్కడ 25 వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కలిసి 75 అవుతాడండి. ఈ 75 ఇక్కడ కలిపి 200 అవుతారు షేర్ హోల్డర్స్. ఈ 200లో ఒక 125 ఏమో ఓన్లీ ఫైనల్ కాల్. అర్థమవుతుందండి? ఓన్లీ ఫైనల్ కాల్. ఒక 50 షేర్ హోల్డర్స్ ఏమో నీకు అలాట్మెంట్ అండ్ సారీ అంతే, అది మన కాల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏంటి ఓన్లీ ఫైనల్ కాల్ పే చేశాడు. ఈ 50 షేర్ హోల్డర్ ఏమో ఓన్లీ మనకి ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ పే చేశాడు. ఈ 25 ఏమో మనకి ఓన్లీ అప్లికేషన్ మనీ పే చేశాడండి. ఇలా తీసుకోవాలి మనకి. ఓకేనా? ఈ 50 షేర్ హోల్డర్ అలాట్మెంట్ ప్లస్ కాల్స్. ఈయన వచ్చేటప్పటికి అలాట్మెంటు 2 కాల్స్ పే చేశాడు. 2 కాల్సా? ఒక కాలేగా, ఒక కాల్ పే చేశాడు. ఈయన వచ్చేటప్పటికి ఏంటండి ఓన్లీ అలాట్మెంట్ పే చేశాడు. మీరు అర్థం చేసుకుంటే మనం కంటిన్యూ చేద్దాం సమ్. రైట్? ఇప్పుడు మనం ఎంట్రీ రాసుకోవాలి. ఫస్ట్ ఎంట్రీ రాసుకోవాలి. దేనికి, ఎలా రాసుకోవాలి అంటే మనం అసెట్ పర్చేస్ చేసినందుకు రాసుకోవాలి. సో జర్నల్ ఎంట్రీస్ రాద్దామండి. ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ అసెట్ పర్చేస్ చేసినందుకు మెషినరీ కాబట్టి మెషినరీ అకౌంట్ డెబిట్ 60,000 రూపీస్ టు జెడ్ లిమిటెడ్. 60,000 రూపీస్ అయిపోయింది కదండి ఫస్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఈ జెడ్ లిమిటెడ్కి షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. లిమిటెడ్ అకౌంట్ డెబిట్ ఫుల్లీ పేడ్ అప్. ఎన్ని? 800 600 ఫస్ట్ 800 ఇంటూ ఈచ్ షేర్ వచ్చి 100 ఫుల్లీ పేడ్ అప్ 80,000. సారీ కదా, 6 కదండి ఇక్కడ, 6 రైట్, 600. 60,000 అంతేగా కొన్నది. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 60,000. అంటే మొత్తం ఆథరైజ్డ్ క్యాపిటల్ ఏంటి? 2 lakh రూపీస్తో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ మనకి 2,000 షేర్స్. ఎందుకు అంటే 2,000 షేర్స్ ఇంటూ ఈచ్ 100 మొత్తం 2 lakh రూపీస్. ఈ 2,000లో ఇదిగోండి ఒక 600 ఏమో అసెట్ కొన్నారండి, ఒక 800 షేర్స్ ఏమో పబ్లిక్కి ఇష్యూ చేశారు. క్లియరేనా? ఇది సార్ నీకు ఫస్ట్ ఎంట్రీ అయిపోయిందండి. ఇంక 8 మనకి ఫస్ట్ ఇష్యూ చేసినటువంటి 600 రూపీస్ 600 షేర్స్తో మనకి పని లేదు. ఇప్పుడు మనకి సినిమా స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటున్నామండి. బ్యాంక్ అకౌంట్, డెబిట్. ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయంటే 800 ఇంటూ అప్లికేషన్ మనీ 20 రూపాయలు, 16,000 రూపీస్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. చాలా జాగ్రత్తగా వినండి సమ్ము. 16,000 రూపీస్ ఏం లేదు, చాలా ఈజీనే. ఇది అయిపోయింది కదండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ షేర్ అప్లికేషన్ మనీని మనం ఏం చేస్తున్నామండి,
షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ 16,000 రూపీస్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 16,000 ఇంతవరకు ఓవర్. ఇప్పుడు అలాట్మెంట్ అమౌంట్ రావాల్సినట్టు రాసుకుంటున్నానండి. ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్లు అండి మనకి? 800 షేర్ల మీద అలాట్మెంట్ అమౌంట్ వచ్చి 10 రూపీస్, 8,000 రూపీస్ రావాల్సి ఉంది. ఓకేనా? కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేది మనం తర్వాత రాద్దామా? కాల్స్ ఇన్ ఎరియర్స్ రాసేసుకోవచ్చు, లేదా తర్వాత రాయొచ్చు. ఇదిగోండి, మనకి స్టార్ట్ అయ్యాడండి కాల్స్ ఇన్ ఎరియర్స్ వాడు. ముందు మనం షేర్ అలాట్మెంట్ ఎంట్రీ రాసుకున్న తర్వాత ఎంత అమౌంట్ వచ్చిందో దాన్ని బట్టి కాల్స్ ఇన్ ఎరియర్స్ రాస్తాము. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 8,000 రూపీస్. ఇక్కడ మొదలైన సినిమా. బ్యాంక్ అకౌంట్ డెబిట్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎన్ని షేర్ల మీద అండి అమౌంట్ వసూలైంది? ఇదిగోండి, ఆయన ఎవరు? ఇదిగోండి ఇక్కడ ఉంచాం. 25 షేర్స్ మీద అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు. సో మనం 25 షేర్స్ లెస్ చేసుకుని అమౌంట్ క్యాల్కులేట్ చేద్దాము. ఓకేనా? రైట్. రైట్. బ్యాంక్ అకౌంట్ డెబిట్ చివర్లో చూసుకోమన్నా నేను, అందుకే ఇదిగోండి చివర 25 షేర్స్. ఈయన 20 రూపీస్ పర్ షేర్ పే చేశాడు అంటే అప్లికేషన్ మనీ మాత్రమే పే చేశాడు. కాబట్టి ఇప్పుడు మనము అలాట్మెంట్ నుంచి అతను పే చేయలేదు కాబట్టి అలాట్మెంట్ దగ్గరికి ఆయన తీసుకొస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 775 అంటే ఆ పాతిక కలిసి లేవు. 775 ఇంటూ రూపీస్ 2. 775 ఇంటూ రూపీస్ 2. చాలా స్లోగా చెప్తున్నానండి నేను. 20నా? సారీ, రూపీస్ 10. 750 రూపీస్. 750 రూపీస్. ఓకే. కాల్స్ ఇన్ ఎరియర్ కూడా సెపరేట్ రాయకుండా ఇక్కడే రాస్తున్నాను నేను. కాల్స్ ఇన్ సెపరేట్ ఎంట్రీగా కూడా తీసుకోవచ్చు. డెబిట్ 25 షేర్స్ ఇంటూ 10 రూపీస్, 250 రూపీస్ రాలేదండి. షేర్ అలాట్మెంట్లో డెబిట్ రాసుకున్నా ఏదైతే ఉందో ఇదిగోండి 2 షేర్ అలాట్మెంట్ అకౌంట్ 8,000 రూపీస్. క్లియరా? ఇంతవరకు అర్థమైందా? రైట్. ఇప్పుడు మళ్ళీ షేర్ ఫస్ట్ కాల్ ఎంత రావాలని రాసుకుంటున్నాడండి. ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్ మొత్తం కూడా 800 షేర్లు ఇంటూ రూపీస్ 10, 8,000 రూపీస్ రావాలి. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసేసి 8,000 రూపీస్ అని రాశాడు. సరే, ఎంత అమౌంట్ వచ్చింది చూద్దాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ చూద్దామండి. ఇట్రండి సమ్లోకి కనబడుతుందా? ఇదిగో ఇక్కడ చూసుకోండి మీరు అమౌంట్. ఇదంతా వద్దు మనకి. ఇక్కడ చూసుకోండి 30 రూపీస్ పర్ షేర్. ఇదిగోండి ద అమౌంట్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ షేర్స్ వర్ యాజ్ ఫాలోస్ అంటే రిసీవ్డ్ ఎంతండి? ఇదిగోండి 30 రూపీస్ పర్ షేర్ అనేది ఇక్కడ మనం పట్టుకోవాలి. అంటే 30 రూపీస్ పర్ షేర్ పే చేశాడు అంటే అప్లికేషన్ 20, మళ్ళీ రిపీట్ చేస్తున్నా అనుకోవద్దు, అప్లికేషన్ 20 ప్లస్ అలాట్మెంట్ 10 కూడా పే చేశాడు అంటే ఇక ఫస్ట్ కాల్ పే చేయలేదు. ఎన్ని షేర్ల మీద? 50 షేర్ల మీద. దీనితో పాటు మనకి ముందు ఒక వ్యక్తి ఉన్నాడండి. ముందు ఈయనకన్నా ముందు ఒక 25 షేర్స్ హోల్డ్ చేసినటువంటి ఈ షేర్ హోల్డరు మనకి లెక్క సైలెంట్గా ఉందండి. అప్లికేషన్ మనీ పే చేయని వాడు లెక్కలో ఏమి చెప్పకపోతే నెక్స్ట్ కూడా పే చేయలేదని అజంప్షన్ తీసుకోవాలి. సారీ, అప్లికేషన్ మనీ మాత్రమే పే చేశాడు అంటే నెక్స్ట్ అలాట్మెంట్ పే చేయలేదు, తర్వాత అవి కూడా పే చేయలేదని అజంప్షన్ తీసుకుని ఇదిగోండి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వదిలేమాకండి. ఆ 25 షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నాడో ఆయనని వదిలేయొద్దు, అది నేను చెప్పేది.
సో మనం ఈ 800లో నుంచి ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాం 800 ఏవైతే ఉన్నాయో 800 షేర్స్లో నుంచి ఒక 25 తర్వాత ఒక 70 50 అంటే మొత్తం 75 షేర్స్ని మనం లెస్ చేస్తే 725 షేర్స్కి మాత్రమే అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము. చాలా స్లోగా చెప్తున్నానండి నేను. 725 ఇంటూ రూపీస్ 10 7250 రూపీస్. నెక్స్ట్ ఇక్కడ రాద్దాం. కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ 75 ఇంటూ రూపీస్ 10 750 రూపీస్. చూడండి ఇదిగో డెబిట్లో మనం రాసుకున్న 8000 రూపీస్ టు షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 8000 రూపీస్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనికి వద్దాం. షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ ఎన్ని రావాలండి? ఎన్ని షేర్స్ మీద మనం 800 ఇంటూ 10 రూపీస్ అమౌంట్ 8000 రూపీస్ రావాలి. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 8000 రూపీస్. ఇప్పుడు రాద్దాం ఏంటంటే ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము. బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఓకే, ఇక్కడికి వచ్చేసాను మళ్ళీ సమ్లోకి. ఇక్కడ రండి, ఇదిగోండి. ఓకే, మనకి ఇదంతా వద్దు, కావలసింది అమౌంట్ రిసీవ్డ్. ఓకే, 40 రూపాయలు అంటండి. 40 రూపాయలు రిసీవ్ చేసుకున్నారు. 40 రూపాయలు రిసీవ్ చేసుకున్నారు అంటే ఇక్కడ వచ్చేటప్పుడు మనం ఎక్కడికి వచ్చాము? అప్లీ ఉన్నారు, దీంట్లో అప్లికేషన్ పే చేశారు 20 రూపాయలు, అలాట్మెంట్ 10 రూపీస్ పే చేశారు, ఫస్ట్ కాల్ 10 రూపీస్ పే చేసిన వీళ్ళు మొత్తం ఉన్నారండి దీంట్లో. 20 రూపాయలు, 10 రూపాయలు, 10 రూపాయలు పే చేసిన వాళ్ళు ఉన్నారు. దీంట్లో మరి లేనిది ఎవరు అంటే ఫైనల్ కాల్ పే చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో షేర్ హోల్డర్స్. ఈ 3 కాల్స్ కలిసి ఉన్నాయి, కానీ ఫైనల్ కాల్ దగ్గర ఫెయిల్ అయిపోయాడండి. అర్థమైందా? 10 రూపీస్. ఈ 40 రూపీస్ని బట్టి మనం ఫైనల్ కాల్ అని డిసైడ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ 40 రూపీస్ని బట్టి, ఎందుకంటే 3 ఇన్స్టాల్మెంట్స్, అప్లికేషను, తర్వాత అలాట్మెంట్, తర్వాత ఫస్ట్ కాల్ పే చేశారు. ఫైనల్ కాల్ దగ్గర ఫెయిల్ అయ్యాడు అనేది మీరు ఆలోచించుకోవాలి. 125 షేర్ల మీద. తర్వాత ఇంకా వీరులు ఉన్నారు కదండి. వీరులు ఎవరు? అప్లికేషన్ మనీ మాత్రమే పే చేసినోడు, అలాగే అలాట్మెంట్ మనీ మాత్రమే పే చేసినోడు. వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళేంటి అంటే ఇవే పే చేయలేదు, లెక్క సైలెంట్గా ఉంది, తర్వాత పే చేశారని చెప్పలేదు. కాబట్టి ఈ 75 షేర్స్ కలిగినటువంటి షేర్ హోల్డరు ఈ 125 కూడా అంటే ఫైనల్ కాల్ కూడా పే చేయలేదు. కాబట్టి ఫైనల్ కాల్ పే చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో +75 మొత్తం 200 వచ్చేసింది ఇక్కడ మీకు. రైట్, ఇప్పుడు రాద్దాం ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు అనేది ఇక్కడ పాయింట్ మనకి. రాద్దామండి. బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇదిగోండి 800 గాను మనకి ఇక్కడ రిసీవ్ చేసుకున్నటువంటి అమౌంట్ 800లో 200 పోతే 600 ఇంటూ 10 రూపీస్ 6000. నెక్స్ట్ కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్ డెబిట్ 200 ఇంటూ 10 అంటే దీనిలో ఒక 25 షేర్స్ కలిగిన వాడు, తర్వాత ఒక 75 షేర్స్ కలిగిన వాడు, ఇప్పుడు వచ్చి కలిసిన కొత్త వాడు 125 షేర్స్. ఈ ముగ్గురు కలిసి ఉన్నారు 2000. ఓకేనా? ఇదిగో ఈ డెబిట్ క్రెడిట్ చేస్తున్నాను చూసారా? ఈ ఎంట్రీలో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో టు షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ 8000 రూపీస్ అయిపోయిందండి ఇంతవరకు. అయితే ఏమైంది ఇప్పుడు చూద్దాం. ఏంటి అంటే చదువుదాం సమ్. The directors forfeited the 75 shares on which less than 40 per share had been paid. 40 రూపాయల కన్నా తక్కువ కట్టినటువంటి షేర్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ షేర్స్ ఫర్ఫిట్ చేశారు. 40 రూపాయల కన్నా తక్కువ. రిసీవ్డ్ 40 అంటే రిసీవ్ చేసుకున్న 40
పర్ షేర్ 125 షేర్లు తప్పించి ఈ రిమైనింగ్ 50 ప్లస్ 25 అంటే ఈ 75 షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంపెనీ ఫర్ఫిట్ చేసేసింది. అంటే ఫర్ఫీచర్ అకౌంట్లో బ్యాలెన్స్ మనకి ఏ ఏ అమౌంట్స్కి ఉంది, ఏ ఏ అమౌంట్స్కి లేదు, ఏ ఏ చూద్దామండి మనం ఎంట్రీలో ఏ ఏ అమౌంట్స్ పే చేస్తున్నారు, ఏవి పే చేసి లేరు, ఎన్ని 75 షేర్స్కి. ఇదిగోండి ఎంట్రీ ఫర్ ఫర్ఫీట్, ఎంట్రీ ఫర్ ఫర్ఫీట్, ఫర్ఫీచర్. క్లియరా? ఓకే. ఏం చేస్తామండి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఎందుకంటే అంతకుముందు ప్రతిసారి కూడా మనము ఇదిగోండి వీడు అప్లికేషన్ వరకు బాగానే ఉన్నాడు. ఎక్కడ అలాట్మెంట్ దగ్గర నుంచి ఇదిగోండి 800 షేర్స్లో ఆ 75 అంటే ఫస్ట్ 25 షేర్ హోల్డర్స్ కలిసి ఉన్నాయి కదండి, క్రెడిట్ చేసుకున్నాం కదా. ఇదిగోండి ఇక్కడ కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇదిగో 800 ఇంటూ 10 రాసాం కదండి, దీంట్లో కలిసి ఉన్నాడు కదండి. ఆ 70 మొత్తం 25 ప్లస్ 50 75 ఆ షేర్స్ని మనం అంతకుముందు మనం డెబిట్ చేసుకున్నాం, క్రెడిట్ చేసాం కాబట్టి ఇప్పుడు దాన్ని రైట్ ఆఫ్ చేయడానికి డెబిట్ చేసాము. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ డెటార్ 75 షేర్స్ ఇంటూ రూపీస్. ఓకే, మొత్తం ఈయన షేర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ షేర్ హోల్డర్ షేర్స్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఫర్ఫిట్ చేసేస్తున్నాం అనమాట. అందుకని ముందు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని డెబిట్ చేసుకుంటాము. రైట్. 75 ఇంటూ రూపీస్ 50, 50 రూపాయలు ఎంత వస్తుందండి? 3750 రూపీస్. ఓకే. 2 ఇక్కడ ఏంటి అంటే కంపెనీ రిసీవ్ చేసుకున్న అమౌంట్, రిసీవ్ చేసుకోని అమౌంట్ అంతే కదండి. ఈ 50 రూపాయల్లో కంపెనీ రిసీవ్ చేసుకున్న అమౌంట్ ఉంది, కంపెనీ రిసీవ్ చేసుకునే అమౌంట్ కూడా కలిసి ఉంది. సో ఈ డెబిట్ అమౌంట్కి మనం క్రెడిట్ చేసుకుంటూ రాసుకుంటున్నాము. 2 కంపెనీ రిసీవ్ చేసుకునే అమౌంట్ ఆల్రెడీ రిసీవ్ చేసుకునే అమౌంట్నే కదండి ఇక్కడ ఫర్ఫిట్ చేస్తుంది, తీసేసుకుంటుంది. అందుకని దాని పేరు షేర్ ఫర్ఫీచర్ అకౌంట్. ఫర్ఫీచర్ అకౌంట్ ఎంత అమౌంట్ చూద్దాం, బాగా జాగ్రత్తగానండి. ఇక్కడ ఒక 50 షేర్లు, ఫస్ట్ ఏమో 25 షేర్లు కదండి, 25 షేర్లు ఇంటూ 25 షేర్లు హోల్డ్ చేసిన ఆయన ఎన్ని పే చేసి ఉన్నాడండి? ఇక్కడ ఉందిగా మనకి, ఎందుకంత బాధ. 25 షేర్లు హోల్డ్ చేసిన ఆయన 20 రూపాయలు పర్ షేర్ పే చేశాడు, ఇదిగోండి. అలాగే 50 షేర్స్ పే చేసిన ఆయన 30 రూపాయలు పే చేశాడు. ఎందుకు అంటే రిసీవ్డ్ అన్నాం కదా, ఇదే నాకు చాలు. 25 ఇంటూ 20 50 ఇంటూ 30. ఓకేనా? రాద్దాం. 25 ఇంటూ 20 ప్లస్ 50 ఇంటూ 30 చూద్దాం. 500 కదండి, 500 ప్లస్ ఇక్కడ ఒక 2000, మొత్తం 1500 ప్లస్ 500, మొత్తం క్రెడిట్లో 2000 రూపీస్. నెక్స్ట్ 2 కాల్స్ ఇన్ అరియర్స్, అంతకుముందు డెబిట్ చేశాం కదా, కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. ఓకే, కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఈ 25 రూపీస్ షేర్స్ మీద ఎంత అమౌంట్ పే చేయలేదు. ఓకే, ఇక్కడే చూద్దాం అది కూడా. ఇదిగోండి ఏముంది మనకి, ఇంకో కనబడుతుందా మీకు? ఇదిగోండి ఫస్ట్ ఇదంతా తీసేద్దాము. ఇదిగోండి 25 షేర్స్ మీద 20 రూపీసే. ఇదిగోండి కంపెనీ రిసీవ్ చేసుకుంది అంటే రిసీవ్ చేసుకోనిది 30, అలాగే 30 రూపీస్ పర్ షేర్ రిసీవ్ చేసుకుంది 50 షేర్స్ మీద అంటే రిసీవ్ చేసుకోనిది 20, అట్లా అంతే. రైట్. 25 ఇంటూ రిసీవ్ చేసుకున్నది 20, ఇక్కడ కనబడుతుంది కదండి పైన, రిసీవ్ చేసుకోనిది 30 ప్లస్ 50 ఇంటూ రిసీవ్ చేసుకున్నది 30 అంటే రిసీవ్ చేసుకోనిది 20. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 25 ఇంటూ 3, 25 ఇంటూ 3 750 కదండి, ఇక్కడికి 750 ప్లస్
1000. సో 1750 ఇలా రాసుకోవాలి. మొత్తం వాడే ఇచ్చేసాడు మనకు క్లియర్గా. చూడండి, క్లియరా? ఓకే, అంటే దీనిలో కంపెనీ రిసీవ్ చేసుకుంది డెబిట్ చేసుకుంటాము, చేసుకోనిది ఏదైతే ఉందో దాన్ని మనం క్రెడిట్ చేస్తాం కాల్స్ ఇన్ అరియర్స్ పేరుతో. అది ఇక్కడ మ్యాటర్ అనమాట. క్లియర్గా ఉంది ఈ సమ్, కాకపోతే కొంచెం అర్థం చేసుకోవడం, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సమ్ని. అయిపోయిందండి సమ్ ఓవర్. మనకి రీఇష్యూ చెప్పలా, ఇంతవరకే చెప్పారు. తర్వాత ఏమన్నారు అంటే బ్యాలెన్స్ షీట్ వేయండి అన్నారండి. బ్యాలెన్స్ షీట్ ఏమన్నారు అంటే నేను మీకు ఒక్క విషయం చెప్తాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేస్తానండి నేను డైరెక్ట్గా. బ్యాలెన్స్ షీట్ అసెట్స్ వచ్చేటప్పటికి ఎంతో చూద్దామండి. అసెట్స్ వచ్చేటప్పటికి మెషినరీ కొన్నాం కదండి. రఫ్గా చెప్తున్నా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెషినరీ 60,000 రూపాయలు, అవునా? మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే మనం బ్యాంక్ అమౌంట్లు అన్నీ యాడ్ చేసుకొని సరిపోతుంది. బ్యాంక్ అమౌంట్ అంటే మనకు అప్లీ ప్లస్ అలాట్మెంట్ మనీ ప్లస్ ఫస్ట్ కాల్ ప్లస్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్. ఇంతే కదండి బ్యాంక్ అకౌంట్. చూద్దామా లైన్గా? బ్యాంక్ ఎక్కడెక్కడ ఉంది బ్యాంక్? ఇదిగోండి ఇక్కడ ఉంది, అవునా? ఈ 16,000, అలాగే 7,750 60 ఇక్కడ రాద్దాం. ఎక్కడ ఉందామండి మనం? ఒక్క నిమిషం. ఓకే, 16,000 అప్లికేషన్ మనీ, 7,750 ప్లస్ ఫస్ట్ కాల్ దగ్గరికి రండి, ఎంట్రీ. ఫస్ట్ కాల్ దగ్గరికి వచ్చేటప్పటికి 7,250, తర్వాత 6,000. 7,250 ప్లస్ 6,000, ఇంతే కదండి, ఇంకేమైనా ఉన్నాయా? 16,000 ప్లస్ 7,750 ప్లస్ 7,250 ప్లస్ 6,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 37,000 రూపీస్ అండి. ఇది ఏంటి అంటే అసెట్ సైడు, ఇది టోటల్ అసెట్ సైడు. బ్యాలెన్స్ షీట్ అడిగారండి, మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థం కావడానికి ఇక్కడ రాసిన 97,000. దీనికి ఈక్వల్గా దీన్ని ఏమంటారంటే టోటల్ అసెట్స్. ఇలాగే మనకి ఏమి రావాలండి, టోటల్ లయబిలిటీ సైడ్ కూడా రావాలి. ఇంతవరకు అయిపోయింది. టోటల్ లయబిలిటీ కూడా రావాలిగా. టోటల్ లయబిలిటీ వచ్చేటప్పటికి మనం చూద్దాం. మొత్తం ఏంటండి, ఎన్ని షేర్స్ అండి? ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటారండి మనకి. మొత్తం ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ 2,000 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 100, 2 lakhs. తర్వాత ఇష్యూడ్ వచ్చేటప్పటికి ఎంత అండి? దాంట్లో ఇష్యూడ్ 800 ఇంటూ 100 ఎంతండి? 800 ఇంటూ 100 80,000. తర్వాత 600 కాదండి, సారీ, ఫస్ట్ 600 కదా. 600 ఇంటూ 10 100 60,000. తర్వాత 800 ఇంటూ మనకి 50ఏగా. ఇష్యూడ్ వచ్చేటప్పటికి మొత్తం అది ఇదిగోండి సబ్స్క్రైబ్డ్ కదా 80,000, అంటే మొత్తం 1,40,000. కానీ కాల్డ్ అప్ చేసింది ఎంతో మనం అదే తీసుకోవాలి. ఇక్కడికి మనకి ఈ అమౌంట్ అండి, ఓకేనా? ఈ అమౌంట్ ఈ రెండు యాడ్ చేస్తే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఇష్యూడ్ తర్వాత సబ్స్క్రైబ్డ్ దగ్గర సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఇక్కడ రాసుకోండి. సబ్స్క్రైబ్డ్ ఎంత అంటే నీకు 800 కదండి. 800 ఇంటూ 50 రూపీస్ కాడికేగా పిలుస్తుంది. 800 ఇంటూ మనకి ఫస్ట్ 100 పిలుస్తుంది. 800 ఇంటూ 50 దీని వరకే రాసుకోవాలి మనం ఫస్ట్, ఓకేనా? సరే, ఇక్కడ చూద్దాం. మొత్తం 1,40,000 కదా, ఇక్కడికి వచ్చింది మనకి 800 ఇంటూ 100 80,000, 60 ఇంటూ 80 60 ప్లస్ 80,000 అంటే 1,40,000 రూపీస్. ఇది ఏంటి అంటే మనకి ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ దగ్గరికి వచ్చేవరకు అండి విషయము. అయితే మనకి ఎంత అమౌంట్ మనం రిసీవ్ చేసుకోలేదో, ఓకేనా, అంటే టోటల్ అసెట్స్ వచ్చేసినాయి మనకి 97,000 రూపీస్. మీకు ఇక్కడ టోటల్ లయబిలిటీ, ఓకే, ఇది మొత్తం కూడా మనకి సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ కింద తీసుకుందాం. సబ్స్క్రైబ్డ్ దీంట్లో మళ్ళీ కాల్డ్ అప్ ఎంత చేసింది అనేది ఇక్కడ పాయింట్. కాల్డ్ అప్ కంపెనీ కాల్డ్ అప్ చేసింది
100లో 50 కాబట్టి మనకి 800 ఇంటూ 50 కాల్డ్ అప్. అయితే దాంట్లో మనకు మొత్తం రిసీవ్ చేసుకున్నామా లేదా అనేది ఇక్కడ పాయింట్. అంటే కాల్స్ ఇన్ అరియర్స్ ఉన్నాయి కదండి, మనం బ్యాలెన్స్ షీట్లో మన కాల్స్ ఇన్ అరియర్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా లెస్ చేసి చూపించుకోవాలి. ఓకే. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అనగానే మనం టోటల్గా ఫస్ట్ అసెట్ కొన్నప్పుడు 600 ఇంటూ ఎట్ ద రేట్ ఆఫ్ 100 అంటే 60,000. ఇంకా రిమైనింగ్ 800 షేర్స్ వచ్చేటప్పటికి దానిలో 800లో మనకి ఎట్ ద రేట్ ఆఫ్ అంటే 100 రూపీస్ కాకుండా 50 రూపీసే కాల్డప్ చేశారు. అర్థమవుతుందండి. దాంట్లో కూడా మనం 725 షేర్సే తీసుకుంటున్నాం. 725 అంటే 75 షేర్స్ వచ్చేటప్పటికి ఫర్ఫీట్ చేసేసారు. ఫర్ఫీట్. ఓకేనా. సో 725 షేర్సే ఎట్ ద రేట్ ఆఫ్ ₹50. 725 ఇంటూ ఎట్ ద రేట్ ఆఫ్ 50 36,250 రూపీస్. 36,250 రూపీస్ ఇక్కడికి. ఓకేనా, క్లియరా. ఇంత అమౌంట్ రావాలి కదా, ఇంత అమౌంట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనకి ఏంటి అంటే కాల్డప్ చేసింది ఇక్కడ. కాల్డప్ చేసింది 50 అంటే టోటల్ వచ్చేటప్పటికి దీన్ని 96,250 అయింది ఇక్కడికి. అవునా, 96,250. ఫర్ ఫీచర్ అమౌంట్ ఉందండి, నేను ఇంకా అది యాడ్ చేయలేదు. అంటే 75 షేర్స్ ఏవైతే ఉన్నాయో 800 షేర్స్లో ఇక 725 రాసాం మనం. ఇంకొక 75 షేర్స్ ఉన్న అంటే షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని 75 ఇదిగోండి ఇక్కడ మనం రైట్ ఆఫ్ చేసేసి డెబిట్ చేసేసుకుంటా రాసాం కదా ఎంట్రీస్లో. ఇదిగోండి 75 షేర్స్కి సంబంధించి ఇదిగో కనబడుతుందా ఈ ఎంట్రీలో. ఈ 75 షేర్స్ ఏం చేసామంటే డెబిట్ చేసాం కాబట్టి ఇక్కడ మనం ఈ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్లో తీసేసి ఓన్లీ 725కి 50 రూపీస్ కాడికి మనం 36,250 రాసాము. ఓకేనా. ఇదే మెషినరీ తాలూకు మొత్తం 96,250. ఓకే. అయితే మనకి ఒక 10 రూపీస్ షేర్స్ ఉన్నాయండి. 10 రూపీస్ ఫైనల్ కాల్ ఉందండి. ఫైనల్ కాల్ అది ఎన్ని షేర్స్ మీద అంటే 125 షేర్స్కి సంబంధించి ఉందండి. ఓన్లీ 75కి మాత్రమే మనం మాట్లాడాం. 125కి సంబంధించి మనకి ఫైనల్ కాల్ అమౌంట్ 125 ఇంటూ 10 రూపీస్. దీని గురించి అసలు మనం ఇంకా ఫర్ఫిట్ కూడా చేయలేదు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆ 1250ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉన్నాము. 1250ని. క్లియరా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనం అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. బాగా అర్థం చేసుకోండి, నేను మళ్ళీ సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా. కొంచెం మనకి ఏంటంటే డెప్త్ ప్రాబ్లం ఇది. ఓకే. అన్కాల్డ్ 125 షేర్స్కి సంబంధించి ఇంటూ ₹10 ఇది మనకు ఫైనల్ కాల్ అని అర్థమవుతుంది. దీన్ని లెస్ చేసుకుంటే 95,000 రూపీస్. మీకు అర్థం కావాలి ఏంటంటే మళ్ళీ చెప్తా. మొత్తం 600 షేర్లకు సంబంధించి మనం మాట్లాడొద్దు. 800 షేర్లకు సంబంధించి 725 షేర్స్కి మాత్రమే నేను 50 రూపీస్ అని ఎందుకు రాశానంటే మనం ఈ దీంట్లో కలిసి ఉన్నటువంటి 75 షేర్లకు సంబంధించి ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేసేసి దాన్ని రైట్ ఆఫ్ చేసేసి అమౌంట్ ఏదైనా రిసీవ్ చేసుకుంటే ఫర్ ఫీచర్కి అన్కాల్డ్ ఏమైనా ఉంటే కనుక దాన్ని కాల్స్ ఇన్ అరియర్స్కి మనం ట్రాన్స్ఫర్ చేసేసామండి. అది అయిపోయింది. సో 725కి మాత్రమే మనం రాసుకోవాలి. 36,250 రూపీస్. ఓకే. అయితే ఒక 125 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి సమ్లో నీకు క్లియర్గా ఇచ్చారు 125 షేర్స్ అనేసి. దీనికి సంబంధించి ఫర్ఫిట్ చేయలేదు. ఫర్ఫిట్ చేశారు అంటే అక్కడ క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా ఫర్ఫిట్ చేయలేదు కాబట్టి ఈ 125 షేర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 10 రూపీస్ కంటే 40 రూపీసే రిసీవ్ చేసుకున్నాం కాబట్టి 10 రూపీస్ ఇంకా మనకి అన్కాల్డ్. అందుకని మనం 1250 రూపీస్కి రాసుకోవాలి అమౌంట్. ఇదిగోండి 1250 లెస్ చేస్తే అన్కాల్డ్ క్యాపిటల్ని ఇదిగోండి లెస్ ఇక్కడ నుంచి మొదలైందిగా 95,000 రూపీస్. ఇప్పుడు మనం
యాడ్ ఫర్ ఫీచర్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంది కదండి, దాన్ని కూడా మనం చూపించాలి బ్యాలెన్స్ షీట్లోనే. 2,000 రూపాయలు ఎంత వచ్చిందండి నీకు? మొత్తం 97,000 టోటల్ లయబిలిటీస్. టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీస్ 97,000 రూపీస్. ఇది క్లియర్గా ఓకేనా? సింపుల్గా ఏం లేదు. మొత్తం 600 షేర్స్ ఇదిగోండి ఇక్కడ క్లియర్గా చెప్తా. టోటల్ లయబిలిటీ ఇంకోసారి 600 షేర్లు మెషినరీ కొని ఇష్యూ చేశారు జెడ్ లిమిటెడ్కి, మొత్తం 60,000 అవునా? తర్వాత 800 షేర్స్ ఇంటూ ఇది కూడా 100, కానీ ఫస్ట్ ఇయర్ మాత్రం వీళ్ళు ఇష్యూ చేసింది మొత్తం 800 ఇష్యూ చేసినా కూడా ఫస్ట్ ఇయర్ కాల్అప్ చేసింది 50. సో మొత్తం 1,40,000 ఇక్కడికి, అవునా? ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి 75 మామూలుగా ఈ 60,000కి ఈ టోటల్ 60,000 రైటా? ఈ 800లో ఓన్లీ 725 షేర్స్ మాత్రమే మనం 50 రూపీస్. ఎంతండి మనకి 50 రూపీస్ అంటే 725 ఇంటూ 50, 36,250 మాత్రమే రిసీవ్ చేసుకున్నట్టు రాసుకుంటాం. ఓకేనా? అయితే ఇంకొక 125 షేర్స్ ఏదైతే ఉందో దీంట్లో 75 ఏదైతే ఉందో దాన్ని మనం ఆల్రెడీ ఫర్ఫిట్ చేసేసాము. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ని మనం రైట్ ఆఫ్ చేసేసామండి. సో అందుకని 725 రాసుకున్నాం. మరి ఒక 125 ఇవేమైంది? 125 ఒక 10 రూపీస్ ఫైనల్ కాల్ పే చేయలేదు కాబట్టి ఆ అమౌంట్ లెస్ చేసుకోండి. లెస్ చేస్తే 35,000 అవునా? అంటే మొత్తం ఈ 60,000 ప్లస్ 35,000 మొత్తం మనం యాడ్ చేసేసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి 95,000 వచ్చింది. అయితే ఫర్ ఫీచర్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేస్తే 2,000, మొత్తం 97,000 రూపీస్ అండి. ఇది టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీ. ఇంకా అయిపోయినట్టే. మనం ఇక ఇక్కడ మీకు సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సమ్ అని ఎందుకన్నానంటే మొత్తం ప్రొసీజర్ ప్రకారంగా బోర్డ్ మెటీరియల్లో మనకు క్లియర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసేయండి. ఇదిగోండి, నేమ్ ఆఫ్ ది కంపెనీ ప్రియాంక ఇండస్ట్రీస్ లిమిటెడ్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఎట్ అని రాసుకుని రిఫరెన్స్ నెంబర్, పర్టికులర్స్, నోట్ నెంబర్, కరెంట్ ఇయర్, రిపోర్టింగ్ పీరియడ్, ప్రీవియస్ ఇయర్. మనం ప్రీవియస్ ఇయర్లో ఏం రాయట్లేదు. అయితే దీనికన్నా ముందు మనం నోట్స్కి వెళ్ళిపోదామండి. ఇదిగోండి నోట్స్, నోట్స్ టు ద అకౌంట్స్, నోట్స్ టు ద, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ అంత విషయం దీంట్లోనే ఉంటుంది. ఇదిగోండి, ఆథరైజ్డ్ క్యాపిటల్ 2,000 ఈక్విటీ షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹100, 2 lakhs, టోటల్ 2 lakhs. ఓకేనా? ఫార్మాట్ చూసుకోండి. ఇష్యూడ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి దాని గురించి చెప్తున్నాడండి. 1,400 షేర్స్ ఆఫ్, అంటే 2,000 షేర్స్లో 1,400 ఇష్యూ చేశాడండి. 1,400 1,40,000. ఆ 1,400లో కూడా 600 ఏమో మెషిన్ కొనడానికి, 800 ఏమో పబ్లిక్ ఇష్యూ చేశారండి. సో సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి ఇదిగోండి 600, 725. 75 ఏమైపోయింది అంటే మనం ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి మనం ఎంట్రీ రాసుకుని 75 షేర్ల మీద వచ్చినటువంటి అమౌంట్ని, వచ్చిన అమౌంట్ని ఫర్ ఫ్యూచర్ అకౌంట్ క్రెడిట్, రానటువంటి అమౌంట్ని కాల్స్ ఇన్ ఎరియర్కి క్రెడిట్ చేశామండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేశాము ఈ 75 షేర్లకు సంబంధించి. సో ఇదిగోండి క్లియరా? అంటే ఈ రెండు అమౌంట్స్ని మనం యాడ్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చిందండి? ఇదిగోండి 96,250. అయితే ఈ 725 అంటున్నాం మనము. ఇంకొక 125 ఉన్నాయి కదండి మనకి, అవునా? ఇంకా 125 కాల్స్ మీద అంటే మొత్తం 800 షేర్లో నువ్వు 75కే లెక్క చెప్పావు. 800లో ఇంకో 125 మీద ₹10 కాల్ మనీ రాలేదు, రిసీవ్ చేసుకోలేదు. కానీ దీంట్లో కలిసి ఉన్నట్టు చూపిస్తున్నావు కదా, అర్థం చేసుకోండి. ఇక్కడ 725 రాసావు అంటే ఓన్లీ 75 రూపీస్ వరకు 75 షేర్స్ వరకు మాత్రమే లెక్క చెప్పావు. అంటే ఇంకా రిమైనింగ్ 125 గురించి కూడా కలిసి ఉంది. ఇక్కడ 125 షేర్ల మీద ₹50 టోటల్గా రిసీవ్ చేసుకున్నట్టు చూపించావు ఇక్కడ నువ్వు. అయితే ఒక 10 రూపీస్ రిసీవ్ చేసుకోలేదు, రిసీవ్ చేసుకోనిది కలిసి ఉంది. అందుకని ఆ 10 రూపీస్ని ఇక్కడ 125 ఇంటూ 10 ఇక్కడ సెపరేట్ చేసి లెస్ చేశాము. అర్థమవుతుందా? 96,250లో నుంచి ఇది లెస్ చేస్తే 95,000కి చేరుకున్నాము. అర్థమైంది అనుకుంటున్నా నేను. తర్వాత ఫర్ ఫీచర్ షేర్స్ ఉన్నాయి కదండి,
మనం 75 షేర్స్ మీద వాడు ఒక 25 షేర్స్ మీద అప్లికేషన్ అమౌంట్ పే చేస్తున్నాడు. ఒక అలాట్మెంట్ మీద మనకి అలాట్మెంట్ అండ్ అప్లికేషన్ మీదేమో ఒక 50 షేర్స్ కలిగిన షేర్ హోల్డర్ పే చేస్తున్నాడు. దాని కంపెనీ లాగేసుకుంది కదండి. మరి ఆ 2000 యాడ్ చేసుకోవద్దా? యాడ్ చేసుకుంటే మొత్తం 97,000 రూపీస్. టోటల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లయబిలిటీ. ఇదిగోండి అసెట్స్. టాంజిబుల్ ఇదిగోండి మెషినరీ 60,000, క్యాష్ ఎట్ బ్యాంక్ ఇందాక యాడ్ చేసి చూపించాను మీకు. క్యాష్ ఎట్ బ్యాంక్ క్లియరా? మొత్తం కలిపి 37,000. ఓకేనా? 60 ప్లస్ 37,097. దీన్ని మొత్తం తీసుకొచ్చి మనం ఇక్కడికి వచ్చేసాం. ఇదిగోండి ఇది మెయిన్ అనమాట. ఇక ఈక్విటీ అండ్ లయబిలిటీస్ ఫస్ట్. షేర్ హోల్డర్స్ ఫండ్స్, షేర్ క్యాపిటల్ 97,000. షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ ఏం లేదు. నాన్ కరెంట్ లయబిలిటీస్ ఏం లేవు. కరెంట్ లయబిలిటీస్ ఏం లేవు. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకు అప్లికేషన్ మొత్తం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి నిల్. టోటల్ 1 2 3 4 97,000. ఇక్కడ ఏం లేదండి, మనం నోట్స్ సరిగ్గా రాసుకుంటే చాలు. నాన్ కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అవి ఏంటి అంటే దాంట్లో టాంజిబుల్ 60,000, కరెంట్ అసెట్స్ క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ 37. ఇదండి విషయం. క్లియరా? రైట్. రేపు మనం 14th ప్రాబ్లం తీసుకుందాము. ఇంతటితో మనం ముగిస్తున్నాం. ఓకే.